జై లక్ష్మీ నరసింహ. కోడూరు రామమూర్తి గారు మా బంధువులు, మా గ్రూప్ సభ్యులు, విప్ర సమాజం తరపున నన్ను పిలవడం, నేను రావడం ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది. అసలే మాకు లక్ష్మీ నరసింహస్వామి కులదైవం, ఇలదైవం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్యసన్నిధి నుంచి మేము రావడం జరిగింది. వారితో కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడం, శృంగేరి జగద్గురువులు కలవడం ఇన్ని చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అద్భుతమైన గుడి ఎప్పుడు చూడలేదు నేను. మనకి స్తంభంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి, నవనరసింహస్వామి క్షేత్రాలన్నీ చూశాను. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక అద్వితీయంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ రావడం చాలా చాలా సంతోషం. ఇక్కడ మా చేత్తో అన్నప్రసాదం వితరణ కూడా చేయించారు వారు. అన్ని కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు 2 రోజుల ముందు వచ్చి మాలాంటి కుర్రాళ్ళు ఒక 20 మంది ఇక్కడ కమిటీ వేసుకుని చేస్తుంటే ఇంకా వేలాది మందికి మేము సర్వీస్ ఇవ్వగలిగే వాళ్ళం. సమయభావంలో రాలేకపోయాం. కోడూరు రామమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా శంకరాచార్యులు వారి విగ్రహం మా ఊర్లో శృంగేరి జగద్గురువుల ద్వారా ఓపెన్ అయింది. మా గణపతి గారి పుణ్యం అని చెప్పి గంగలకూరు కోనసీమ నుంచి వస్తున్నవాడు నేను. శంకరాచార్యులు వారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం మాకు చాలా చాలా సంతోషం. హంపి పీఠాధిపతి వారి దర్శనం అవ్వడం, మన సచ్చిదానంద తీర్థ స్వామి వారి దర్శనం అవ్వడం, ఇలాంటి ప్రముఖుల దర్శనం అవ్వడం మాకు చాలా చాలా ఆనందదాయకం. ధన్యవాదాలు. మంచిగా చెప్పారు. మీ పేరు ఊరు చెప్పి ఫస్ట్, తర్వాత 2 మాటలు చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గోవింద. ఈరోజు ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఇంతమంది మహానుభావులతో వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం, రామమూర్తి గారంటే పెద్దవారు వారు పిలవడం, మేము ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందం. ఇట్లాంటి కార్యక్రమాల్లో స్వామివారు ఇప్పటికే వచ్చి వెళ్ళారని మేము మిస్ అయినాము నిజంగానే. ఇప్పుడు నెక్స్ట్ మన గంగాధర శాస్త్రి గారు బ్రహ్మశ్రీ వారి యొక్క కార్యక్రమం కూడా విజయవంతంగా నడుస్తుంది. ఆ కార్యక్రమానికి మేము రావడం కూడా మా అదృష్టం. జై నరసింహ. జై నరసింహ. జై శ్రీరామ్. మాతృశ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. హరి ఓం. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను లేపాక్షి ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శిగా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అన్నగారు ఆహ్వానం పలికిన వెంటనే రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఇంకా ఎక్కువగా జరిగి సనాతనం అనేటువంటి కార్యక్రమాలు ఇలాంటివి జరగడం వల్ల వస్తున్నటువంటి యువతకు కొత్త వ్యక్తులు అనేటువంటి పరిచయం అయ్యి మన సనాతన ధర్మాన్ని కాపాడి ఇంకా శక్తులు, ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడాను మా లాంటి వారి యువతకు, పెద్దలకి, అందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో కొనసాగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిజంగా ఇంతటి కార్యక్రమం, ఇటువంటి కొండ మీద ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా సంతోషం. ఈ సందర్భంలో పాదాబంధం ఈ కొండ మీద ఏంది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో వెళ్తున్నారు. వేల మంది రావాలి ప్రతిరోజు. నా కోరిక వారు పిలవంగానే దగ్గరుండి తీసుకొద్దాం. నాకన్నా ముందు అరగంట ముందు వచ్చి వారు ఇక్కడ ఉన్నారు. నిజంగా అదొక అనుభూతి. నేను వెంబడే వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకంటే దండిలు అన్నీ అప్లికేషన్ సమర్పణ చెప్పేవారికి. శంకరాచార్యుల వారి సన్నిధిలో ఈ కొండ మీద ఇలా గడపడం నిజంగా మహదానందదాయకంగా ఉంది. కోడూరు రామమూర్తి గారు నిజంగా మమ్మల్ని ఇన్వైట్ చేయడం, ఇక్కడికి రావడం, ఈ సుదూర మారుమూల ప్రాంతంలోకి, ఎక్కడ బిళ్ళూరు, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ కోనసీమ, నిజంగా అనుకున్నది తనుగా 2-3 ట్రైన్లు, 2-3 కార్లు, ఎన్ని ఆటోలు ఎక్కువ, ఎన్ని దిగో మాకే తెలియదు. అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చిందంత అంత ఆనందంగా ఉంది. ఇన్ని అడుగులు, ఇన్ని కొండ మీద ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలాంటి టెంపుల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. మీకు